అర్లీ మార్నింగే వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాను అనమాట. అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నా. మాకైతే ఇక్కడ మా ఇంటి నుంచి నియర్ బై అనమాట బస్ స్టాండ్. సో ఇక ఎందుకులే మళ్ళీ డబల్ ఛార్జెస్ అని చెప్పి దగ్గరే కదా అని వాకింగ్లో అలా వెళ్ళిపోయాను. ఇక వచ్చేపాటికే ఇక బస్సు రెడీగా ఉంది. సో నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అన్నది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేశారు కదా. సో ఫైనల్లీ నేనైతే ఊటీకి వెళ్తున్నాను అనమాట. ఏంటంటే మూవీస్లో కానీ ఫోన్లో కానీ చూడడం తప్ప ఊటీని ఎప్పుడు రియల్గా చూడలేదు. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే. అయితే నేను ట్రిప్కి వెళ్తున్నాను కదా. సో అందుకని ఇక అర్లీ మార్నింగ్ 4 o'clock లేచినాను. 4 లేచి ఇక లగేజ్ ప్యాక్ చేసుకొని నేను స్టార్ట్ అయ్యేపటికి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి బస్కి రీచ్ అయ్యేపటికి మేము 7 o'clock అలా అయిపోయింది. సో బస్సు ఇవాళ ఒక 10 minutes లేట్ ఉండింది. ఇక ఫుడ్ అయితే నాకు బస్సు ఎక్కాము. మేబీ ఫుడ్ పక్కన ఆపవచ్చు. అయితే నాకు బాగా ఆకలిస్తుంది. అందుకని ఇక ఒక డోనట్ ఉండే డోనట్ తినేసి అయితే బస్సు ఎక్కినప్పటి నుంచి ఆకలిగా ఉండే. సో అందుకని ఇక వెయిట్ చేస్తాం బస్సు ఎక్కడ ఆపుతారా అని టిఫిన్కి. అయితే ఇక 10:30, 11 ఆపిండ్రు. బట్ అక్కడ ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ ఏం అవైలబుల్లో లేదు. ఓన్లీ కాఫీ, టీ. సో నేనైతే ఇక కాఫీ తాగేసాను ఇక్కడ. సో మేము వెళ్ళేటప్పుడు మైసూరు మీదుగా వెళ్ళామన్నమాట. అయితే నేను ఎప్పుడు మైసూర్కి విజిట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేయాలి, అదొక చిన్న ట్రిప్ లాగా. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మైసూర్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక మేము ఊటీకి వెళ్ళే దారి మధ్యలో ప్లేసెస్ ఆసమ్ ఉన్నాయి. అసలు నేను చెప్పడానికి నాకు మాటలే రావట్లేదు తెలుసా. అయితే ఆకలేస్తుందని చెప్పాను కదా. సో ఇక 1 o'clock టైం అయింది. ఇక బస్ పక్కన ఆపిండ్రు. అది బందిపూర్ అని ఒక విలేజ్. అక్కడ ఇక మేమైతే హోటల్కి వెళ్ళాము. అక్కడ ఏం తిందామా అని ఆలోచిస్తుంటే సరే ఎందుకులే ఇక రేపు ఒక 2-3 days ఫుడ్ సరిగ్గా తినాం కదా, అట్లీస్ట్ ఇవాళైనా మంచిగా తిందామని చెప్పి మంచి మీల్స్ చెప్పుకున్నాము. మీల్స్ అండ్ చపాతి బాగుంది టేస్ట్ అయితే. ఓకే ఇక త్వరగా ఫుడ్ తినేసాం మేమైతే. ఇక బయటకు వచ్చేసి మళ్ళీ అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. అయితే బెంగళూరు నుంచి డైరెక్ట్ ఇక్కడ బందిపూర్ అనే ఏరియాలో మాత్రమే ఆపిండ్రు అనమాట బస్సు. అయితే ఇక్కడ బందిపూర్ నుంచి మనకి ఊటీకి మ్యాక్సిమం 1.5 hour 2 hours జర్నీ ఉంటుందని చెప్తున్నారు. బట్ చూడాలి, ఎందుకంటే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మనకు పెద్దగా ఐడియా లేదు. 1 o'clock అవుతుంది. సో యాక్చువల్లీ నాకు తెలియదు అసలు ఎన్నింటికి రీచ్ అవుతాము ఏంటి అని. బస్ బుక్ చేసుకున్నప్పుడు అయితే డ్రాపింగ్ టైం వచ్చేసి 2 o'clock అని ఉంది. బట్ వెళ్ళేపటికే చాలా టైం అయిపోయింది. బందిపూర్ అనేది కర్ణాటకకి ఇంకా తమిళనాడుకి మధ్యలో ఉండే ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఒక సైట్ సీయింగ్ ఉంటుంది. సో ఎవరికైతే అట్లా ఫారెస్ట్ కానీ యానిమల్స్ కానీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఓన్ వెహికల్ అయితే ఈ పాసిబిలిటీ ఉంటుంది. సో అక్కడ వెళ్ళేసి ఇక టికెట్ తీసుకొని లోపలికి సఫారీ రైడ్ అని వెళ్ళి చూడొచ్చు అనమాట. అక్కడైతే మనకి పులులు, జింకలు, ఇక అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ అన్ని కనిపిస్తాయి. చూసి కొంచెం. సో ఇక్కడ నేను బస్సులో పోతుండగానే నాకైతే కొన్ని అనిమల్స్ కనిపించాయి అనమాట. అంటే లైక్ జింకలు అట్లా. ఇప్పుడే బందిపుర ఫారెస్ట్కి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడైతే మొత్తం జింకలు అన్ని అనిమల్స్ మొత్తం కనిపిస్తుంది. అసలు ఈ ప్లేస్ అయితే రోడ్ మీరే చూడాలి వ్యూ అసలు. ఏమన్నా లొకేషన్ అసలు ఇంట్లో కూర్చొని ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసిన అనిపిస్తుంది. అసలు మస్తు ఉంది. ఏమన్నా లొకేషన్ చూడండి
సో గైస్ చూసారు కదా, బందిపుర ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్ని యానిమల్స్ కనిపిస్తున్నాయో. యాక్చువల్లీ మొత్తం జింకలే కనిపిస్తున్నాయి. అదేంటో ఎన్ని జింకలు తెలుసా, ఆల్మోస్ట్ 700-800 జింకలు చూసింటాను నేనైతే. చూడండి జింకలు అసలు ఎన్ని గణం జింకలు ఉన్నాయో జూమ్ చేసి చూపించు. మొత్తం ఒక ఇక్కడ చూడు జింకలు. అయ్యో ఎన్ని జింకలు. ఇక్కడే నాకు తెలిసి ఒక 70-80 జింకలు ఉంటాయి. చూడు జూమ్ చేస్తున్నావా? ఇక్కడ అయ్యో అద్దు. అయితే స్టార్టింగ్ నుంచి నాకు జింకలు అవి ఇవి కనిపిస్తున్నాయి కానీ ఎలిఫెంట్ మాత్రం కనిపించలేదు. సో ఫైనల్గా ఎలిఫెంట్ కూడా కనిపించేసింది. సో అది నేను సరిగ్గా వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇక నుంచి మీకు మొత్తం ఊటీ మొత్తం నేను చూపించాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.